ట్రేడింగ్లో చేతులు కాలుతున్నాయా? ఇంట్రాడేలో నష్టాలు పెరుగుతున్నాయా? నిపుణుల సలహాతో మెళకువలు నేర్చుకోండి. ఫండమెంటల్స్ నేర్చుకుని లాభాల పంట పండించే లాంగ్ టర్మ్ స్టాక్స్ ను పిక్ చేయండి. మీకోసమే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ నిర్వహిస్తోంది టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్. ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్టులంతా మీ దగ్గరికే వస్తున్నారు. డోంట్ మిస్ ఇట్. ఏప్రిల్ 15వ తేదీన శనివారం. వేదిక వి కన్వెన్షన్, బెన్ సర్కిల్, విజయవాడ. వివరాలు రిజిస్ట్రేషన్ కోసం profityourtrade.in వెబ్సైట్ ని చూడండి లేదా 9505020443 99595 55619 నంబర్లకు ఫోన్ చేయండి. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ నష్టాలతో ప్రారంభమైంది. సిరియాపై అమెరికా మిసైల్ దాడిని ప్రారంభించిందన్న వార్తలతో సుమారుగా 50కి పైగా మిసైల్స్ను ప్రయోగించింది అమెరికా సిరియా మీద. సో ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఇంకా తెలియదు. కాకపోతే అక్కడి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ ఫోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు ప్రధానంగా దాడి చేసి అక్కడి ఆస్తులకు నష్టం కలిగించే ప్రయత్నం చేశారు. సో ఇవి ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి, దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ లాంటి కంట్రీస్, రష్యా లాంటి కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ ఇంకా అన్సర్టెంటీ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మార్కెట్స్లో, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్లో కొంత కరెక్షన్ చూస్తున్నాం మనం. మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఈవెన్ ప్రీ ఓపెనింగ్ సెషన్ నెంబర్స్ కూడా దాన్నే నిర్ధారిస్తున్నాయి. ఈలోగా కొన్ని మెయిల్స్ కంటిన్యూ చేద్దాం. మంజునాథ్ మెయిల్ పంపించారు. రేమాండ్ ఆర్ అరవింద్, ఈ రెండింటిలో ఏది 3 years కోసం మంచి పిక్ అవుతుంది? ఐ థింక్ టెక్నికల్లీ చూస్తే కనుక ప్రాబ్లీ రేమాండ్ బెటర్ అనిపిస్తుందండి. బట్ అగైన్ ఐ థింక్ పర్సంటేజ్ వైజ్ మేబీ ఒక 20% అటు ఇటు ఉండొచ్చు, కానీ రెండు కూడా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో అమాంగ్ రేమాండ్ అండ్ అరవింద్ ప్రాబ్లీ 75% రేమాండ్ ఐ వుడ్ ప్రిఫర్ అండి, అండ్ 25% అరవింద్. సో ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక మీ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత కొనాలనుకుంటున్నారో 75% రేమాండ్ పిక్ చేయండి అండ్ 25% అరవింద్ పిక్ చేయొచ్చు. ఓకే అండి. తర్వాత ఆయన అడుగుతున్నారు, జిఐసిలో 60% ప్రాఫిట్లో ఉన్నారట జిఐసి హౌసింగ్లో. సో పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? అది మీ ఇన్వెస్ట్మెంట్ కావాలండి. మీరు యాజ్ ఎ కాన్సెప్ట్, యాజ్ ఎ కంపెనీ మనకి పాజిటివ్ వ్యూ ఉంది, హోల్డ్ చేయమనే చెప్తాను. ఇక పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్స్ అంటారా, మీ రిస్క్ ఎప్టైట్ మీద ఆధారపడి ఉంటుంది. సో నా సలహా అయితే కంపెనీ మంచిది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. సో అంటే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అమ్ముదాం, మళ్ళీ 10% కిందకు వస్తే మళ్ళీ కొద్దిగా కొందాం అనిపిస్తుంది. బట్ అవన్నీ చాలా కష్టం అండి, అనుకున్నంత ఈజీ కాదు. వదిలేసేయండి. ఇంకా కంపెనీ అయితే మంచి కంపెనీ కాబట్టి ఇంకా పర్ఫామ్ చేసే అవకాశం అనిపిస్తుంది. నాదేళ్ల పవన్ అడుగుతున్నారు, విజయవాడలో ఫండమెంటల్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ జరుగుతోంది? సో బెన్ సర్కిల్ దగ్గరే ఉందండి, వి కన్వెన్షన్ సెంటర్ అని. సో బెన్ సర్కిల్ నుంచి జస్ట్ అలా నలువైపులా తలదిప్పి చూస్తే వి కన్వెన్షన్ అనే బోర్డు కనిపిస్తుంది. సో చాలా దగ్గర బందర్ రోడ్ బెన్ సర్కిల్లో వి కన్వెన్షన్. సో 15వ తేదీ అంటే శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, అంటే 2 సెషన్స్ ఉంటాయి. ముందుగా టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన వర్క్షాప్, మధ్యాహ్నం లంచ్ తర్వాత నుంచి ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించిన వర్క్షాప్ ఉంటాయి. సో రెండింటికి కావాల్సిన వాళ్ళు రెండింటికి హాజరు కావచ్చు, లేదు ఒక సెషన్ సరిపోతుంది మాకు అనుకుంటే ఒక సెషన్తోనే సరిపెట్టుకోవచ్చు. మీ ఆసక్తిని, అభిరుచిని బట్టి ఈ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి. సో అనలిస్ట్ అందరూ అక్కడికి వస్తున్నారు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మీతో పంచుకుంటారు, మీ వ్యక్తిగత సందేహాలకు, సమస్యలకు సమాధానాలు ఇస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని దయచేసి వినియోగించుకోండి. తర్వాత మెయిల్ ఓంకార్ అడుగుతున్నారు, హీరో మోటో కార్ప్ ఫ్యూచర్స్ కొన్నారట 30 to 15లో, అలాగే 30-200 పుట్టు కూడా తీసుకున్నారు, ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయొచ్చా? ఐ థింక్ డెఫినెట్లీ వెయిట్ చేయొచ్చు అండి. మీరు హెడ్జింగ్ చేశారు ప్రాబ్లీ మీ పొజిషన్ని. సో నా ఉద్దేశంలో 3248 అనేది మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 40-45 రూపీస్ పెరిగితే కనుక మీరు ఫ్యూచర్స్, డైరెక్ట్ ఫ్యూచర్స్ ఐ థింక్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని పుట్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్. సో నా ఉద్దేశంలో 3158 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ అది వస్తే కనుక మీ పుట్ కూడా కవర్ చేసుకోవచ్చు అక్కడ. ఐ థింక్ యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్స్ దట్ టైం. బట్ డెఫినెట్లీ హెడ్జ్ చేశారు కాబట్టి మీ లాస్ అనేది లిమిట్ అయిపోతుంది ఈ స్టేజ్లో. ఐ థింక్ యూ కెన్ వెయిట్ అండి. కాకర వీరా పంపించారు మెయిల్, టీవీఎస్ శ్రీచక్ర 3683లో ఒక 20 షేర్లు కొన్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 880లో కొన్నారు,
సింటెక్స్ 73లో ఉన్నాయి, బజాజ్ ఫైనాన్స్ 890లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చా? అన్నీ హోల్డ్ చేయండి. మంచి ఇంకా యాడ్ చేసుకుంటారా? అన్ని మంచి స్టాక్ సెలెక్షన్ మంచిది ఉంది. ఇక యాడ్ చేసుకోవడం అనేది ఇక డిప్స్ ఇప్పుడు ఏమైనా వస్తే అప్పుడు ఏమైనా ప్రయత్నం చేస్తే స్టాక్ సెలెక్షన్ అయితే బాగుందండి. తర్వాత సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, రేమండ్స్ ఈ 3 కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? మీరు చెప్పినది అగైన్ స్టాక్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. అగైన్ ఏంటంటే స్టాక్స్ ఇప్పుడు పర్సంటేజ్ రిటర్న్స్ కనపడాలంటే మాత్రం కొద్దిగా మంచి కరెక్షన్స్ వచ్చిన తర్వాత తీసుకోవడానికి కనపడుతుంది. ఈ లెవెల్స్లో అనేది కొంచెం కష్టం అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ అంటారు అది గవర్నమెంట్, కోటక్ చాలా రూమర్స్ అవి ఉన్నాయి కాబట్టి ఈవెన్చువల్గా ఈ డీల్ బేస్ మీద కూడా వాళ్ళ ఈవెన్చువల్ స్టాక్ ప్రైస్ ర్యాలీ డిపెండ్ అయి ఉంటుందండి. కోటక్ యాక్సిస్ బ్యాంక్ డీల్ గురించే తీసుకుందాం అనుకుంటే యాక్సిస్ బ్యాంక్ అంటే కూడా కోటక్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. తర్వాత శివశంకర్ అడుగుతున్నారు, జిఐసి హౌసింగ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, కోటక్ బ్యాంక్, హైడెల్బర్గ్ సిమెంట్ వీటన్నిటిలోనూ ప్రాఫిట్స్లో ఉన్నారు ప్రస్తుతం. సో మంచి 18% ప్రాఫిట్లో ఉన్నారు. సో సెల్ చేసేయమంటారా? సెల్ చేసి మళ్ళీ లోవర్ లెవెల్స్లో రీఎంటర్ కావచ్చా? అదే నింద మనం చెప్పిన పాయింట్ అవుద్ది అనుకుంటాం కానీ అంత ఈజీ అవ్వదండి ఇవన్నీ. అంటే ఒక మళ్ళీ కిందకి వస్తే 10% మళ్ళీ అక్కడ యాడ్ చేసుకుందామని అంత ఎగ్జిక్యూట్ చేయడం కష్టం అనమాట ఇవన్నీ. జిఐసి హౌసింగ్ టెక్నికల్లీ ఎలా కనిపిస్తుంది? ఐ థింక్ ప్రాబ్లీ లాస్ట్ 3 daysలో 100 రూపీస్ మూవ్మెంట్ రావడం చూసామండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఇన్ కేస్ మీరు 100 రూపీస్ ఫుల్ ప్రాఫిట్స్ ఉంటే కనుక 50% మీరు అమ్మొచ్చండి. ఎందుకంటే ఎనీ స్టాక్ ఇలాంటి అబ్నార్మల్ మూవ్మెంట్స్ వచ్చినప్పుడు అది కూడా 3 to 5 daysలోనే కొద్దిగా సైడ్ వేస్ అవటం లేదంటే ఈ రేజ్ ఏదైతే ఉందో దానిలో రిట్రేస్ అవటం మనం చూస్తాం. సో 30% రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 30 రూపీస్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జిఐసి 50% మీరు అమ్మి అటెంప్ట్ చేయండి. మేబీ 30-40 రూపీస్ కిందకు వస్తే ఆ స్టాక్ని మళ్ళీ మీరు రీపే చేయాలి. సో ఇలాగే ఇతర స్టాక్స్లో కూడా మీరు బాగా పెరిగాయి అనుకున్న స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ మీకు సమయస్ఫూర్తి అంటే ఆ సమయానుకూలంగా వ్యవహరించే సామర్థ్యం ఉండాలి, లేకపోతే ఆపర్చునిటీస్ మిస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే అలాగే పక్కన పడేసి ఉంచండి. లేదు నేను అటు ఇటు గెంతగలను అనుకుంటే మాత్రం యూ కెన్ రియల్లీ ట్రై ఇట్ అండి. భరద్వాజ్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, జేఏసీ హౌసింగ్, ఆయన కూడా జేఏసీ హౌసింగే కొందాం అనుకుంటున్నారు ఈసారి ఆయన. అలాగే సాంఘీ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా లేదా డిప్స్లో కానీ 1 year కోసం? I think Sanghi, I think you should avoid అండి. ఈ స్టాక్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్ అండ్ ఐ థింక్ వెరీ లిమిటెడ్ పీపుల్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో అగైన్ జిఐసి ఇప్పుడే చెప్పినట్టు ప్రాబ్లీ 100 రూపీస్ పెరిగిన స్టాక్ 3 daysలోనే 1 year కోసం ఉంటున్నారు కాబట్టి మేబీ కొద్దిగా కరెక్షన్స్ కోసం వెయిట్ చేయొచ్చండి. ఎందుకంటే మార్కెట్లో డెఫినెట్లీ స్టీప్ కరెక్షన్స్ ఉంటాయి. మేబీ ఇప్పుడు కాకపోయినా 1 month 2 monthsలో ఈవెంట్ బేస్ కరెక్షన్స్ ఆర్ రిజల్ట్స్ తర్వాత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రానప్పుడు అలాంటి టైంలో కరెక్షన్స్ వస్తాయి కాబట్టి సో హరీ అయితే లేదు నా ఉద్దేశంలో. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 20% పెరిగినా కూడా ఈ ప్రైస్ అయితే డెఫినెట్లీ ఇయర్లో ఒకసారి వస్తుంది. సో బెస్ట్ స్ట్రాటజీ మేబీ 20-30 రూపీస్ కింద పడినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఎంటర్ అవ్వండి. అండ్ ప్రాబ్లీ స్టాక్కి మనకి 400 ఆ లెవెల్లో మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు తీసుకోవచ్చు. సురేష్ బాబు అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఈ మధ్య ఏంటంటే యాక్చువల్లీ ఎఫ్ఎండోలోకి ఎంటర్ అయినాయండి. సో ఉజ్జీవన్ ఎఫ్ఎండోలోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఏంటంటే షార్టింగ్ ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎఫ్ఎండోలో లేనంత వరకు ఏంటంటే ఆబ్వియస్లీ మార్కెట్లో ఉన్న ప్లేయర్స్ ముందర ఒకే సైడ్ ఉన్నట్టు అంటే స్టాక్ ఈక్విటీలో కొనాలి కాబట్టి ఇప్పుడు ఎఫ్ఎండో వచ్చేటప్పటికి ఆ క్యాంప్ డివైడ్ అవుతుందండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదివరకున్నంత ఫాస్ట్ ఉంటుందా, కొద్దిగా కరెక్షన్ మనం ఎక్స్కేప్ చేస్తామంటే కష్టం అండి, కొద్దిగా కరెక్షన్స్ రావచ్చు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, డిప్స్ రానియండి. కంపెనీ మంచి కంపెనీ, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు, కానీ డిప్స్ వచ్చిన తర్వాత కొనే ప్రయత్నం చేయండి. సో చాలా బాగా పెరిగాయండి ఆల్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఇంక్లూడింగ్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. కొంత కరెక్షన్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో కరెక్షన్ మరికొద్దిగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆల్ ఎన్బిఎఫ్సిస్లో. మేబీ ఆర్బీఐ పాలసీ నిన్న వచ్చిన ఆర్బీఐ పాలసీ తర్వాత కూడా ఎన్బిఎఫ్సిలో కొద్దిగా కరెక్షనే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇంకా కొంత డిప్ వచ్చేందుకు వెయిట్ చేయండి. తర్వాత సత్యనారాయణరావు ఒక మెయిల్ పంపించారు, ఐజీఎల్ కొన్నారు షార్ట్ టర్మ్ కోసం 10:30లో ఇంద్రప్రస్థ గ్యాస్, సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉందండి స్టాక్ ఇప్పుడు. ఐ థింక్ ఆల్మోస్ట్ మనకి 3 months హై అయితే ఉందో అక్కడ టాప్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది 1071 దగ్గర. సో ఆల్రెడీ మీరు కొంత లాస్లో ఉన్నారు 10:30 అంటే. నా ఉద్దేశంలో 978 మీరు స్టాప్ లాస్ పెట్టాలి ఈ స్టేజ్లో. 993 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చి 1011 నుంచి 1023 మధ్యలో వస్తే కనుక స్వల్ప నష్టాలు ఉన్నా మీరు బుక్ చేసుకోవాలి. బట్ కరెంట్ పొజిషన్ 978 కింద క్లోజింగ్ బేసిస్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. కాలర్ లైన్లో ఉన్నారు, వరంగల్ నుంచి రామ్ ప్రసాద్. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి రామ్ ప్రసాద్.
సార్ ఇది ఇప్పుడు మనం స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు లార్జ్ ఈక్విటీ స్మాల్ ఈక్విటీ అంటారు కదా సార్, హై లిక్విడిటీ లో లిక్విడిటీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏది కన్సిడర్ చేయాలి సార్? అందుకే క్లాస్ ముందుగా కన్సిడర్ చేయాల్సింది ఫండమెంటలీ మంచి కంపెనీ అయినా కాదా, మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంటా కాదా, ఫైనాన్షియల్లీ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఈ రెండు కన్సిడర్ చేయాలండి. తర్వాతే మీరు ఈక్విటీ గురించి లిక్విడిటీ గురించి పట్టించుకోవాలి. ఇంకేమైనా యాడ్ చేస్తారు? అది జనరల్ ఏంటంటే మనకి మార్కెట్ 20,000 crores మార్కెట్ క్యాప్ పైన ఉంటే మనం లార్జ్ క్యాప్ అంటామండి. 20,000 crores కంటే కింద ఉంటే మనం మిడ్ క్యాప్ అంటుంటాం. 2,000 crores కింద ఉంటే స్మాల్ క్యాప్ అనుకోవచ్చు. సో దీనికి అంటే సెబీ రూల్ ఏం కాదు, ఇది మన జస్ట్ ఒక మార్కెట్ అవగాహన ప్రకారం పెట్టుకున్న పెరుగుతుంది పెరుగుతుందండి. ఇప్పుడు 2,000 crores అంటే మిడ్ క్యాప్ అనాల్సి వచ్చేది. ఈ మధ్య ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో దాన్ని స్మాల్ క్యాప్ అది కూడా పెరిగిపోతుంది. అండ్ లిక్విడిటీ అంటారా అంటే అట్లీస్ట్ ఏంటంటే ఐడియా ఏంటంటే అంటే ఇన్వెస్టర్ సర్కిల్స్ ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ ఒక 1% స్టేక్ ఎవరైనా కొనాలి అంటే ఒక 10 daysలో కొనగలిగితే స్టాక్ అంటే అట్లీస్ట్ పర్ డే 0.1% ఆఫ్ ద కంపెనీని కనుక అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంటే దాన్ని మంచి లిక్విడిటీ ఉన్న షేర్ అంటారు. ఎందుకు ఈ డెఫినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళంటే పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే బయింగ్ సైడ్ వాళ్ళకి ఇబ్బంది అవుద్ది, లేదంటే సెల్లింగ్ సైడ్ ఇబ్బంది అవుద్ది ఒకవేళ లిక్విడిటీ లేకపోతే. చిన్న ఇన్వెస్టర్స్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు అండి. అట్లీస్ట్ అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక సస్పెండ్ అయ్యేలాంటి షేర్స్ లేదంటే అటువంటి షేర్స్లో మీరు ఇరుక్కునే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాకపోతే వసంత్ గారు అంటే ముందు ఫండమెంటల్ చెక్ చేసుకుని తర్వాత ఇవన్నీ వస్తాయి. ఇది స్టార్టింగ్ పాయింట్ అవ్వకూడదండి మీ అనాలిసిస్కి. స్టార్టింగ్ పాయింట్ కంపెనీ స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే బాగా చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీని చూసుకొని అందులో కూడా ప్రమోటర్ స్టేక్ బాగా ఎక్కువగా ఉండేట్లు చూసుకొని మార్కెట్లో ఫ్లోటింగ్ స్టాక్ ఒక 10% కంటే లేకపోతే అటువంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదండి. ఫండమెంటల్స్ అన్నీ కలిసి వచ్చిన తర్వాత ఇవి కూడా ఉంటే ఇంకా మేబీ స్టాక్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్లాలంటే పనికొస్తాయి. బట్ అదర్వైజ్ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దీస్ ఫిగర్స్ అండి. సో మార్కెట్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 9,216, 9,217 దగ్గర ఎన్ఎస్సీ నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ కూడా 140 పాయింట్లు నష్టపోయింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు మిడ్ క్యాప్స్లో కొంత ఓపెనింగ్లో మనం నష్టాలు చూస్తున్నాం. బట్ ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా అన్నది ఇంకొద్దిసేపటికి కానీ మనకు అర్థం కాదు. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్లో ఒక వీక్ ఓపెనింగ్ మనం గమనిస్తున్నాం. సుమారుగా 46 పాయింట్ల నష్టంతో ఎన్ఎస్సీ నిఫ్టీ కనిపిస్తుంది. లాభాల్లో ఉన్న స్టాక్స్ జస్ట్ మైనర్ ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. బట్ అదర్వైజ్ అడ్వాన్స్ డిక్లైన్స్ బ్రాడర్ మార్కెట్ బ్రెడ్త్ చూస్తే మాత్రం 1:2 ఒక స్టాక్ పెరిగితే 2 స్టాక్స్ తగ్గి కనిపిస్తున్నాయి. సో ఇవాళ ఏమైనా మిడ్ క్యాప్స్లో ఒక సెల్లింగ్ వస్తుంది అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. తర్వాత మెయిల్. ఓకే, ప్రతాప్ రెడ్డి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. టీవీ టుడే, ఎవరీడే ఇండస్ట్రీస్ సార్ ఆల్రెడీ ఉన్నాయండి స్టాక్స్. ఓకే, దాన్ని ఇంకా పెంచుకోవచ్చానండి. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ రెండు? ఎవరిడీ పాజిటివ్ ఉన్న మనకి వ్యూ ఉన్న ఇదండి. మనం ప్రోగ్రాంలో కూడా చెప్పాము ఇదివరకు. ర్యాలీ కూడా బాగానే అవుతున్నట్టుంది. సో అది కావాలంటే డిప్స్ వచ్చినప్పుడు అది యాడ్ చేసుకోవచ్చు. టీవీ టుడే అంటారా, ఈ మీడియా స్పేస్ ఎలా ఉంటుందంటే కొద్దిగా జస్టేషన్ లాంగ్ ఉంటుందండి. చాలా నేమ్స్ ఏంటంటే ఈ సెగ్మెంట్లో ఉన్నాయి, లాసెస్లో ఉన్నవి. సో కాబట్టి ఏంటంటే మీడియా గురించి అంత అగ్రెసివ్గా వెళ్ళకపోవడమే మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే మిగతా చాలా సెక్టర్స్ చాలా కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఎక్కువ వాటి మీద ఫోకస్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. గుంటూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే, అడగండి. స్పైస్ జెట్ ను టోక్యో ప్లాస్ట్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? 2-3 years ఉంటాను. జగన్నాథం గారు చెప్తున్నాను. టోక్యో ప్లాస్ట్, స్పైస్ జెట్ అండ్ టోక్యో ప్లాస్ట్. స్పైస్ జెట్ ఎయిర్లైన్ కూడా అంటే చాలా డిఫికల్ట్ ఇండస్ట్రీ అండి. ఇప్పుడు ఏదో వారన్ బఫెట్ గారు కొంటున్నారు అదంతా ఓకే, కానీ ఎందుకంటే అంత ఈజీ కాదండి అది ఎగ్జిబిట్ అంటే దాంట్లో ప్రాఫిట్ చేసుకోవడం కూడా. ఇప్పుడు ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక మళ్ళీ ర్యాలీ అయితే ఈ కంపెనీస్ అన్ని ప్రాబ్లమ్స్లోకి వస్తాయి. మీరు చెప్పిన 2 స్టాక్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. స్టాక్ సెలక్షన్ మీద మీరు ఇంకొంచెం వర్క్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుందండి. చిన్న కంపెనీ అండి, ప్లాస్టిక్స్ సెగ్మెంట్లో టోక్యో ప్లాస్ట్ వెరీ స్మాల్ కంపెనీ. లాస్ట్ క్వార్టర్లో చూసి మనం 18 crores టర్న్ ఓవర్ కనిపిస్తుంది, 2 crores ప్రాఫిట్ కనిపిస్తుంది. బట్ నాట్ ఎన్ ఎక్సైటింగ్ కంపెనీ. గొప్ప ఐడియా అయితే కాదు. ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ ఎ కంపెనీ. బట్ ఆల్రెడీ ప్రైస్ కూడా 117 rupees ఎక్స్పెన్సివ్గా ఉంది. అవాయిడ్ టోక్యో ప్లాస్ట్. తర్వాత కృష్ణారావు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నా దగ్గర ఆర్పిఎల్ బ్యాంకు, ఎడల్వైజ్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా?
రెండోది ఎవెంటల్ సాఫ్ట్ నా ఉండయి సెల్ చేయొచ్చా? ప్రాఫిట్లో ఉన్నాను. ఎవెంటల్ సాఫ్ట్లో ప్రాఫిట్ వచ్చిందా? ఎప్పుడు కొన్నారు? ఎవెంటల్ సాఫ్ట్ 1 year అవుతుందండి. 120 అట్లా కొన్నాను. ఓకే 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 అండి. సో ఆయన ఆర్బిఎల్ బ్యాంక్ ఎడిల్వైజ్లో తీస్తున్నాం అనుకున్నారు, తీసుకోవచ్చా? ఇప్పుడు అంటే చాలా స్టోరీకి అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే క్లైమాక్స్ దగ్గర వచ్చిన తర్వాత సినిమా థియేటర్లోకి వచ్చినట్టు అనిపిస్తుందండి మీ క్వశ్చన్ చూస్తుంటే. యాక్చువల్గా స్టాక్స్ రెండు 100%, 150% రిటర్న్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అంత వైజ్ డెసిషన్ కాదేమోనండి అంత అగ్రెసివ్గా వెళ్ళటం. ఉన్నవాళ్ళు ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ వెయిట్ చేయండి, మంచి కంపెనీస్ రెండు, దాని గురించి ఏం కాదు. కొద్దిగా వెయిట్ చేయండి, కరెక్షన్స్ వస్తాయి, కరెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోండి. ఈ ఎవెంటల్ సాఫ్ట్ మరి ప్రాఫిట్లో ఉన్నాను కాబట్టి మరి ఎప్పుడు మనం పెద్ద ట్రాక్ చేయలేదు. హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ ఇది. ఒకప్పుడు బాగా యాక్టివ్గా ఒక ఆల్మోస్ట్ 15 years బ్యాక్ ప్రారంభమైన కంపెనీ, అప్పుడు లిస్ట్ అయిన కంపెనీ. సో ఈ మధ్య మళ్ళీ కొద్దిగా పెర్ఫార్మెన్స్ బాగున్నట్లుగా ఉంది. మధ్యలో చాలా దెబ్బతిన్న కంపెనీ. నౌ ఇట్ సీమ్స్ థింగ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు నార్మల్సీ. కానీ ఫండమెంటలీ ఏమీ స్ట్రెంత్ కనపట్లేదండి. జస్ట్ 8 crores టర్న్ ఓవర్, 30 lakhs ప్రాఫిట్ ఇలా కనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఉన్నట్లుగా ఉంది ఈ కౌంటర్లో. ఐ థింక్ ఇది ఓన్లీ బీఎస్సీలో ట్రేడ్ అవుతుందండి. హార్డ్లీ మంత్లీ 1 lakh shares ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ఇలాంటివి ప్రాబ్లీ 125లో మీరు కొన్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ క్లోజ్ టు 200 ఉంది. బట్ అగైన్ ఇది 2005 హైస్ ఏదైతే ఉందో 190 క్రాస్ అవుట్ అని చూసాం. సో ఇలా క్రాస్ అయినప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ 250, 260 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే 50% మీరు ప్రాఫిట్స్ ఇమీడియట్ బుక్ చేయండి అండ్ బ్యాలెన్స్ 50% కొద్దిగా డీప్ స్టాప్ లాస్ అంటే అరౌండ్ 148 కింద మీరు స్టాప్ లాస్ పెట్టండి అండి, 50 రూపీస్ కింద. అండ్ మార్కెట్ పెరిగి 250, 260 వస్తే కనుక ఐ థింక్ బ్యాలెన్స్ 50% మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఈ మధ్య డిమానిటైజేషన్ వార్తలు వచ్చినప్పుడు దీనిలో కూడా ఏదో కొద్దిగా స్టోరీ ఉంది, ఫండ్ ప్లే ఉంది అన్నట్లుగా చెప్పడం జరిగింది. బట్ మోస్ట్లీ ఆపరేటెడ్ కౌంటర్ లాగా ఉందండి. మీ లాభాల్లో ఉంటే హాయిగా బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి. తర్వాత రవికుమార్ లైన్లో ఉన్నారు. హలో హలో, అడగండి రవికుమార్. సార్ నా దగ్గర IFCI 700 shares ఉన్నాయి సార్. 3 years బ్యాక్ బాట్ చేశాను పార్టీలో. ఇప్పుడు లాస్ట్ లో ఉన్నాను. ఇంకా అది ఏమన్నా లాస్ట్ కవర్ అయ్యేదా లేదా సెల్ చేసి వేరే స్టాక్ ఏదైనా లాస్ట్ కవర్ అయ్యేలాగా ఏమైనా చెప్తారా సార్? నిరభ్యంతరంగా ఇందులోంచి బయటకు వచ్చేయండి. IFCI మీరు 3 years బ్యాక్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన ప్రోగ్రామ్ మీరు కొద్దిగా వాచ్ చేస్తుంటే మీకు అప్పుడే ఇండికేషన్ వచ్చేస్తాయి అంటే ఎటువంటి స్టాక్స్ కొనాలి, ఎటువంటి కంపెనీస్ కొనాలి. అదే టైంలో 3 years బ్యాక్ మీరు ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొనున్నా కూడా అట్లీస్ట్ మనీ 100% అయితే పెరిగిపోయి ఉండదు. అంటే స్టాక్ సెలెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అనే ఫ్యాక్టర్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో IFCI అంటే మధ్యలో ఏదో NSE స్టేక్ అమ్మారు, అది అన్నప్పుడు కొద్దిగా ఏదో స్టాక్స్ ర్యాలీ అవుతా బౌన్సెస్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఆ బౌన్స్ని యూజ్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయింది. తర్వాత అమర్నాథ్ హైదరాబాద్ నుంచి. హలో హలో, అడగండి అమర్నాథ్. నా దగ్గర టాటా ఎలక్సీ ఉన్నాయండి. సో చాలా రోజుల నుంచి ఉన్నాయి. 1580లో యాక్చువల్లీ నిన్న ఈరోజు పెరిగింది. సో ఆల్మోస్ట్ నా రేట్కి వచ్చేసింది. సో సెల్ చేయాలా లేదంటే ఉంచుకోవచ్చు? డాలర్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి యాజ్ హోల్ ఐటీ సెక్టర్ ఎలా ఉంటుంది? పర్టికులర్గా టాటా ఎలక్సీ ఉంచుకోవాలా సెల్ చేసి? కాన్సెప్ట్ వైజ్ టెరిఫిక్ కంపెనీస్ అండి, అన్నీ చాలా మంచి మంచి కంపెనీస్. అయితే ఇప్పుడు IT అనేది అవుట్ ఆఫ్ ఫేవర్, దాంట్లో డౌట్ లేదు. అవుట్ ఆఫ్ ఫేవర్ ఇంకొన్నాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంది, అది కూడా గ్యారంటీ అనిపిస్తుంది. ప్లస్ ఈ రూపీ డాలర్ అనేది అది ఒక యాడెడ్ ప్రెషర్ అనమాట ఈ కంపెనీస్ అన్నిటికీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఎక్సైటింగ్గా పెద్ద ఫాస్ట్ ర్యాలీస్ రాకపోవచ్చు అండి. బట్ కంపెనీ వైజ్ చాలా మంచి కంపెనీ. మీరు పేషెంట్గా ఒక నెక్స్ట్ 3-4 years ఉంచుతాను, ఈ మొత్తం స్లో డౌన్ మొత్తం కూడా నేను టాలరేట్ చేస్తాను అనుకునేటట్టయితే మీరు ఉండండి. లేదు నాకు అంత పేషెన్స్ లేదనుకుంటే ఎగ్జిట్ అయిపోయి ఇంకేదైనా కొద్దిగా ఫ్రంట్ లైన్ కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ని చూస్ చేసుకుని బెటర్. తర్వాత తిరుపతి నుంచి శ్రీధర్. హలో సార్, అడగండి శ్రీధర్. IDFC 55లో కొన్నాను సార్, దాన్ని ఫండమెంటల్స్. IDFC కొన్నారే, ఫండమెంటలీ ఎలా ఉంది? IDFC ఓకేనండి. అంటే ప్రాబ్లం ఏంటంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ అన్ని బర్డెన్ అయ్యేటప్పటికి ఆ కంపెనీ పొటెన్షియల్ అంతా బయటికి రావట్లేదు. అదర్వైజ్ డీసెంట్ మంచి కంపెనీ, వెల్ మేనేజ్డ్ కంపెనీ అన్నీ ఉన్నాయి. కానీ IDFC బ్యాంక్ రెండిట్లో ఉన్న వాళ్ళు చాలా మందికి ఇదే ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ మొత్తం ర్యాలీ అవుతూ ఉంటాయి, ఈ స్టాక్స్ మించి అదే రేంజ్లో ఉంటూ ఉంటాయి. సో అందుకని స్టాక్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అండి. మీకు ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు ఏదంటే ఎగ్జిట్ అయిపోయి చెప్తాను. కంపెనీ పెద్ద ప్రాబ్లం లేదు, కానీ బర్డెన్స్ అయితే ఉన్నాయండి. అంటే లెగసీ ఇష్యూస్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఇష్యూస్ అనుకోండి. షిఫ్ట్ అయిపోయి ఇంకేదైనా రిలేటివ్లీ ఈజీ ఫైనాన్షియల్ నేమ్స్ మనం చాలాసార్లు అనుకున్నట్టు RBL బ్యాంక్ డిప్స్ వచ్చినప్పుడు అటువంటి యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మంజునాథ్ రెడ్డి మెయిల్ చేశారు. MBL ఇన్ఫ్రా, NRB బేరింగ్స్, ఈ రెండు ఫండమెంటల్ ఎలా ఉంటాయి?
ఎన్ఆర్బీ బేరింగ్స్ మనకి పాజిటివ్ అనే కంపెనీ అంటే ఎప్పటి నుంచో దానికి గుర్తుపెట్టుకోవాల్సిన 2 కంపెనీస్ ఉన్నాయి, ఎన్ఆర్బీ బేరింగ్స్, ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ అని. ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లాసెస్లో ఉంది, ఎన్ఆర్బీ బేరింగ్స్ రీజనబుల్ కంపెనీ, మనకి చాలా ఎప్పటి నుంచి మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ, అది పిక్ చేసుకోమని చెప్తాను. ఎంబీఎల్ ఇన్ఫ్రా అంటారు, అది కూడా డీసెంట్, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ అంతా మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఎప్పుడు అనుకునేటట్టు లోన్ ఉంటుంది, బర్డెన్, అది కంటిన్యూస్ ఇష్యూ మొత్తం సెక్టర్కి, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. సో ఆ దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రిలేటివ్లీ బెటర్ కంపెనీ అండి. తర్వాత ఏఎఫ్సి ఫ్రెండ్స్ రాజేంద్ర విజయవాడ నుంచి అడుగుతున్నారు, మేఘమణి ఆర్గానిక్స్ అండ్ సన్ ఫ్లాగ్ ఐరన్ ఈ రెండింటిలో పొజిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? ఐ థింక్ బెటర్ నేమ్స్ ఉన్నాయండి. ఇంకా ఐ థింక్ మీరు స్టీల్ స్పేస్లో ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ ఫ్రంట్ లైన్లో ఉండటమే బెటర్ నా ఉద్దేశంలో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టీల్ కంపెనీస్ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 yearలో డబుల్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ మీరు మిడ్ క్యాప్స్లో ఉండాలంటే జిందాల్ స్టీల్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఈ స్టేజ్లో. ఆల్మోస్ట్ 17 to 130 వచ్చినా కనుక ఇక్కడ నుంచి ₹50 అప్సైడ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి డిప్స్లో మేబీ 114 నుంచి 110 మధ్యలో జిందాల్ స్టీల్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మేఘమణి ఆర్గానిక్స్ కన్నా ప్రాబ్లీ ఐ థింక్ అదే స్పేస్లో మీరు ఉండాలి అనుకుంటే కనుక ఫ్రంట్ లైన్కి వెళ్ళటం బెటర్ ఈ స్టేజ్లో. ఎందుకంటే నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి టాప్లో ఉంది కాబట్టి ఎనీ కరెక్షన్స్ మిడ్ క్యాప్స్లో స్టీప్ కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ సేఫ్ బెట్ మీరు అనుకుంటే కనుక నా ఉద్దేశంలో నాట్కో ఫార్మా ఇస్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ ఆ స్టాక్ 10 to 15% పడినా కూడా సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. సో సెక్టర్స్ వైజ్ చూస్తే మనకు ఇవాళ మెటల్ అండ్ రియాలిటీ ఈ 2 సెక్టర్స్లో మాత్రమే లాభాలు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్లో నష్టాలే కనిపిస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ బ్యాంక్లో ఫినిక్స్ లిమిటెడ్ ఇవాళ 3% లాభంతో టాప్ గెయినర్గా ఉంది ఆ సెక్టర్కి సంబంధించి. అలాగే శోభా డెవలపర్స్ స్టీమ్ కొనసాగుతోంది, లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ స్టాక్ బాగా పెరిగింది. డెల్టా కార్ప్ అరౌండ్ 2% పెరిగింది. డిఎల్ఎఫ్, హెచ్డిఐఎల్ అండ్ ఒబ్రాయ్ రియాలిటీ ఇవి స్ట్రాంగ్గా ఉంటే ఐబీ రియల్ ఎస్టేట్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ అండ్ యూనిటెక్ వీటిలో కొంత మనకు లాభాల స్వీకరణ కనిపిస్తుంది. అలాగే మెటల్ ప్యాక్ కూడా కొంత స్ట్రాంగ్గానే ఉంది. జిందాల్ స్టీల్ ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు, 1.7% పెరిగింది. అలాగే మాయిల్లో ఒక 1% లాభం కనిపిస్తుంది. సెయిల్ 0.5% పెరిగింది. రత్నమణి మెటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ స్ట్రాంగ్గా ఉంటే కోల్ ఇండియా వీక్గా ఉంది. అలాగే ఎన్ఎండిసి వీక్గా ఉంది. హిందాల్కో వీక్గా ఉంది. అండ్ హిందుస్థాన్ జింక్లో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ థైరోకేర్ గురించి అడుగుతున్నారు రవికుమార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట. థైరోకేర్లో ఇవాళ 6% పెరిగింది, అమ్మేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? మోస్ట్ లైక్లీ మీరు ఐపీఓలో వచ్చి ఉంటాయండి మీకు అలాట్మెంట్ నా అంచనా ప్రకారం. సో హోల్డ్ చేయండి, మంచి కంపెనీస్. ఐపీఓ తర్వాత చాలా రోజుల నుంచి స్టేబుల్గా ఉన్న కంపెనీ నిన్న కొద్దిగా మొమెంటం కనపడింది. హోల్డ్ చేయండి, కంపెనీ మంచి కంపెనీ, హార్డ్ వర్కింగ్ మేనేజ్మెంట్. సో వీ కెన్. నిన్న 6%, ఇవాళ కూడా స్లైట్లీ పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. అదే హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ చంద్రమోహన్ అడుగుతున్నారు, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, క్వాంటమ్ ట్రేడింగ్ ఇలాంటివి ఇండియాలో మంచి ఫ్యూచర్ ఉందా? వీటికి కెరీర్ ఏదైనా కెరీర్ ఉంటుందా దీనిలో? ఆపర్చునిటీస్, కెరీర్ ఆపర్చునిటీ ఏదైనా ఉంటుంది? ఒకటేంటంటే ఒకటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్కే కుదురుద్దండి, ఎందుకంటే దానికి కావాల్సిన క్యాపిటల్, దానికి కావాల్సిన టెక్నాలజీ అవన్నీ అంటే చాలా హై ఎండ్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో కూడా ప్రవేశించింది. అబ్సల్యూట్లీ, అంటే ఆటోమేటిక్గా కంప్యూటర్స్ డెసిషన్ తీసేసుకొని ఎగ్జిక్యూట్ చేసేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అది కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి ఐడియా. కాదంటే ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోండి, అది కోర్స్ చేసేస్తే నాకు వచ్చేస్తుంది అట్లాంటి ఫీల్డ్స్ కాదనమాట. ఒక ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో ఉండి ఒక 5, 6, 10 years ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు ఈ టెక్నాలజీ వీటన్నిటి మీద మంచి గ్రిప్ ఉండి అండ్ అటువంటి ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేయగలిగితే, ఎందుకంటే అప్పుడే ఉంటుంది. ఎందుకంటే ఒక మిడ్ సైజ్ ఆర్గనైజేషన్స్ కూడా నాకు తెలిసి ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం అండి. సో మొత్తం మీద ఏంటంటే మీరు ఒక లాంగ్ టర్మ్ కెరీర్ ప్లానింగ్ ఉంటే మంచి ఐడియాస్. బట్ ఇట్స్ క్యాచింగ్ అప్ అండి. అదే ఇప్పుడు దాంతో మనలాంటి నార్మల్ ట్రేడర్స్ కంపీట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్, అల్గోరిథమిక్ ట్రేడ్స్, ఇలా రకరకాల టెర్మినాలజీ మనకు మార్కెట్లో ఉంది. సో ఆ ట్రేడ్స్తో మనం ఒక హ్యూమన్ బీయింగ్గా కంపీట్ చేయాలంటే చాలా కష్టం. అందుకనే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ వద్దు, నష్టపోతారని పదే చెప్పే కారణం అదే. సో మెషిన్స్ ట్రేడ్ చేస్తున్నాయి, మెషిన్స్ అగెన్స్ట్గా మనం కంపీట్ చేస్తూ ట్రేడ్ చేయాలి. సో వాళ్ళకి ఒక పైసా డిఫరెన్స్ ఉంటే చాలు, ఎందుకంటే దే ట్రేడ్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్, లక్షల షేర్లు. ఇప్పుడు మార్కెట్స్లో మనకి 10 లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందంటే ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఇటువంటి వాళ్ళే కారణం అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ట్రేడింగ్ వైజ్ లాభాలు చేసిన రోజులు కావు ఇవి. సో ఇట్ బెటర్ దట్ టేక్ సమ్ పొజిషనల్ కాల్స్, F&Oలో
కొద్దిగా పొజిషన్ కాల్స్ దాంట్లో 10 లక్షల కోట్లు డెలివరీ ఓన్లీ దగ్గర 20,000 crores అంతే మిగిలిన 9,80,000 ఆల్మోస్ట్ 99% ట్రేడింగ్. అంటే ఆ ట్రేడింగ్లో మనం తీలేమన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మన సిస్టమ్ ఎన్నిసార్లు తీసినా ఏదో స్టేజ్లో మిషన్ మనం పట్టేసుకుంటుంది. కాబట్టి ఏంటంటే అది మీరు అన్నట్టు ఇంట్రాడే ట్రేడింగ్ అందుకనే అంత ఈజీ కాదండి. అందుకనే మనకు ఒక 5 సార్లు వచ్చింది అనిపించినా కూడా ఒక 1 or 2 times కొద్దిగా హెవీగానే పోయే రిస్క్ ఉన్న లాంటి స్పేస్ అండి. శివకోటారెడ్డి మెయిల్ పంపించారు. ఎడిల్ వైస్ 164లో, బెర్జర్ పెయింట్స్ 244లో, TV18 బ్రాడ్కాస్ట్ 45లో, జైన్ ఇరిగేషన్ 102లో ఇలా ఆయన ఎంటర్ అయి ఉన్నారు. 6 months కోసం ఎలా ఉంటాయి? ఐ థింక్ అన్ని స్టాక్స్ మంచివే అండి. అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ప్రాబ్లీ 6 months వ్యూలో మీకు 5 to 10% ఈజీగా పెరిగే స్టాక్స్ ఇవన్నీ. బట్ అగైన్ మీరు కొన్న ప్రైస్ పాయింట్స్ ఆర్ నాట్ అట్రాక్టివ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడే కొన్నారు ఈ ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే టాప్లో కొన్నారు కాబట్టి మేబీ మీరు డౌన్ సైడ్ 10% కూడా చూడొచ్చు ఈ స్టాక్స్లో. బట్ 6 months టైం పీరియడ్ కాకుండా ప్రైస్ పాయింట్ పెట్టుకుని మేబీ 1 year వెయిట్ చేయగలిగితే కనుక ఇట్స్ ఏ హోల్డ్ అని చెప్తాను. అగైన్ ఐ థింక్ 10% ఈ స్టాక్స్ అన్ని కరెక్ట్ అవుతాయి కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు ఎంటర్ అవ్వాలి. 1 yearలో 15 to 20% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ అండి. ఈ ప్రైస్ నుంచి కూడా డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఆర్ఎం బాబు అడుగుతున్నారు, 15 లక్షల రూపాయలు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మన అడ్రస్ ఇస్తే పర్సనల్లీ వచ్చి కలిసి అడ్వైస్ తీసుకుంటారట. సో మనం పర్సనల్ కౌన్సిలింగ్లు అవి ఇవ్వడం లేదండి. మేబీ యూ కెన్ అప్రోచ్ కార్వీ లాంటి సంస్థల దగ్గరికి వెళ్తే జగన్నాథం గారి హీ మైట్ రిఫర్ యూ టు సమ్వన్ ఇన్ కార్వీ. తప్పకుండా అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చే రండి. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కార్వీ ఇప్పుడు ఎదురు బంజారా హిల్స్లో ఉండేది, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ షిఫ్ట్ అయ్యాం. సో ప్లీజ్ ఒకసారి వస్తే డెఫినెట్ డిస్కస్ చేస్తాం. ఆర్ యూ కెన్ ఈవెన్ అప్రోచ్ PCS సెక్యూరిటీస్. సో ఇద్దరు బ్రోకింగ్ సంస్థల ప్రతినిధులు కాబట్టి వీ షుడ్ నాట్ ప్రిఫర్ కార్వీ టు PCS సెక్యూరిటీస్. సో ఇద్దరు కూడా రెండు చాలా ప్రొఫెషనల్లీ వెల్ మేనేజ్డ్ ఆర్గనైజేషన్స్ అండి. సో చక్కగా లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచో అంటే సుదీర్ఘకాలంగా ఇన్వెస్టర్లకు సేవలు అందిస్తున్న సంస్థలు, మీ అందరికీ తెలిసిన సంస్థలు ఇవి. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చక్కగా మీకు అడ్వైజ్ ఇస్తారు. మనం పర్సనలైజ్డ్ అడ్వైజెస్ ఫ్రమ్ TV5 సైడ్ ఇవ్వట్లేదు, దయచేసి గమనించండి. రవికిరణ్ అడుగుతున్నారు, ఓరియంట్ సిమెంట్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఐ థింక్ ఓరియంట్ సిమెంట్ వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. సిమెంట్ స్పేస్ మొత్తం ఆల్మోస్ట్ మిడ్ క్యాప్స్లో ఎస్పెషలీ అన్ని స్టాక్స్ కూడా 3 to 5 times అయిపోయిన టైంలో ఐ థింక్ ఇది అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. నాట్ ఈవెన్ లైఫ్ టైమ్ హై హిట్ కాలేదు ఈ స్టాక్. నా ఉద్దేశంలో ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా ఓరియంట్ దానికన్నా. సో ఈ స్టేజ్లో ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ ఉండటం బెటర్ అండి, ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ టాప్లో ఉంది కాబట్టి. 2 price pointsలో ప్రాబ్లీ ఇండియా సిమెంట్ ఈస్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. దో ఆ స్టాక్ ఆల్ టైమ్ హై టచ్ కాకపోయినా కూడా బికాస్ ఆఫ్ డెట్ ఆర్ వేరియస్ రీజన్స్. సో నెక్స్ట్ 2 yearsలో మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్ అండ్ హైబీటా స్టాక్ కూడా మీకు ఆల్మోస్ట్ 15-20% మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు పడుతుంది. 2 price pointsలో ఇండియా సిమెంట్ మీరు పిక్ చేసుకోమని చెప్తాను. SKS ఇండియా కిరణ్ కుమార్ అడుగుతున్నారు, అలాగే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ఫార్మా, లుపిన్, దివిస్ ల్యాబ్స్ ఇవన్నీ కొన్నారు. 6 to 8 months హోల్డ్ చేయొచ్చా? ఫస్ట్ 2 బాగానే ఉన్నాయి, కానీ తర్వాత ఏంటి ఎక్కువ ఫార్మా లాగా అనిపించినాయి అండి, ఎక్కువ పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఫార్మా కూడా అంత ఎక్సైటింగ్ స్పేస్లో లేదండి, ఎక్సెప్ట్ నాట్కో ఫార్మా, బయోకాన్ అనుకుంటే మిగతా అన్ని ఏదో ఒక FDA రిలేటెడ్ ఇష్యూస్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ 6 to 8 monthsలో కూడా వీళ్ళు రిపేర్ వర్క్ కంప్లీట్ అవుద్ది అనేది కూడా అనుమానంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి ఇచ్చిన తర్వాత ఒక 1-2 years పట్టేస్తుందండి అట్లీస్ట్ కంపెనీస్కి. 6 to 8 months అనేది చెప్పడం కష్టం, బట్ మేబీ నెక్స్ట్ 3-4 years ఉంటే మేబీ అన్ని రికవర్ అవ్వచ్చండి. రమేష్ అడుగుతున్నారు, రాడికో ఖైతాన్ 125లో 1000 shares లాంగ్ టర్మ్ కోసం తీస్తున్నారట. ఇప్పుడు ప్రజెంట్లో స్పిరిట్ స్టాక్స్ ఎలా ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఈ స్టాక్ ప్రాబ్లీ కొద్దిగా అప్ ట్రెండ్లోనే ఉందండి. ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ దాటిందో దాని అబోవ్ చాలా స్ట్రాంగ్గా ఉన్న షేర్ ఇది. సో నా ఉద్దేశంలో మీరు 114 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 3 monthsలో. సో ఈ స్టాక్కి మినిమం 150 పొటెన్షియల్ ఉంది అప్ సైడ్, మేబీ ఇక్కడ నుంచి 25-30 రూపీస్ అప్ సైడ్ ఉంది. ఇన్ కేస్ ఇది 150 దాటింది అంటే కనుక ప్రాబ్లీ 172 to 180 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను విత్ స్టాప్ లాస్ బిలో 114. TSN మూర్తి కాకినాడ నుంచి మెయిల్ పంపించారు. ఆయన 1996లో కోటక్ ట్యాక్స్ షీల్డ్ ఇందులో ఒక రిమోట్ ఏరియాలో పనిచేస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేశారు. సో ఒక 3 ఏళ్ళు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మర్చిపోయారు. సో కంప్లీట్గా మర్చిపోయిన తర్వాత ఈ మధ్య ఒక స్టేట్మెంట్ వచ్చిందట రీడైరెక్ట్ అయ్యి ఆయన దగ్గరికి. దాని వాల్యూ ఇప్పుడు 2,45,000 అయిందట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈక్విటీ. సో కంగ్రాచులేషన్స్ అండి, ఎంజాయ్ చేయండి చక్కగా. 2,45,000తో
ఏం కొనుక్కోవచ్చు? మరపు కూడా తీపి అనమాట. అంటే ఒకసారి మర్చిపోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ప్రాబ్లం ఏంటి, మనం ప్రతిరోజు చూడటమే మార్కెట్ కొన్న మెయిన్ ఒక వీక్నెస్. కాబట్టి రోజు చూడటం అనే హ్యాబిట్ వదిలేస్తే చాలాసార్లు మనకు చాలా రిటర్న్స్ వస్తాయండి. అందుకే మనం చాలాసార్లు చెప్తున్నాం కొన్ని మర్చిపోండి, కొన్ని వదిలేసేయండి అని చెప్పి. సో ఆయన ఇంకా ఉంచుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇప్పుడు ఎటు మర్చిపోయిన మనీయే కాబట్టి ఇంకా ఉంచితే ఇంకా పెరిగేలాంటి మనీ అండి ఆ పర్టికులర్ ఇన్వెస్టర్. సో మొత్తం మీద ఆయనకి మిగతా ఇన్వెస్టర్స్ కూడా ఎగ్జాంపుల్ గురించి రాసి ఉండొచ్చు ఆయన. మీ సక్సెస్ స్టోరీని మీరు మర్చిపోయి గెలుచుకున్న సక్సెస్ స్టోరీ ఇది. సో సక్సెస్ స్టోరీని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి మనందరి దగ్గర. సో ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు మెయిల్ రూపంలో పంపించండి, తప్పకుండా చదివి మరికొంతమందిని ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేద్దాం. నష్టాల గురించి మాత్రం రాయద్దండి, నష్టపోయిన వాళ్ళందరి దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకోలేము మనం. సో రామలింగేశ్వరరావు అడుగుతున్నారు, V2 రిటైల్ ₹68 హోల్డ్ చేస్తున్నారు, ఇప్పుడు 200% పెరిగి 198 అయింది. సో ఇంకొక 2 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? రీటైల్ కూడా అంటే మంచి మొమెంటం కనపడింది లాస్ట్ 6 months to 1 year పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ విమార్ట్ ఎస్పెషలీ డిమార్ట్ లిస్టింగ్ ఆ టైంలో కూడా మంచి మొమెంటం కనపడింది. అయితే ఏంటంటే ఛాలెంజెస్ కూడా అలానే ఉంటాయండి. ఒకసారి కరెక్షన్ చూసినప్పుడు ఇవన్నీ చాలా ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టిన కంపెనీస్. మీకు గుర్తుంటే వీటీ రిటైల్ ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలా తిట్టుకొని బయటకు వెళ్ళిపోయిన చేసిన కంపెనీస్ అనమాట. సో ఓకే, వెరీ గుడ్. సో మీరు మంచి లెవెల్లో తీసుకున్నారు, బాగా రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫండమెంటల్స్ ఇంకా ఛాలెంజెస్ లేవని ఇలాంటి సెగ్మెంట్స్ కాదనమాట. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, ట్రాక్ చేసుకుంటూ ఉండండి. మీరు అంత మంచిగానే నడుస్తుందన్నంతసేపు మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత MBL ఇన్ఫ్రా ఫ్యూచర్స్లో ₹50 దగ్గర ఉన్నాయట. MBL ఇన్ఫ్రా ఫ్యూచర్ ₹50 యావరేజ్లో తీసుకుని అంటున్నారు. మళ్ళీ వాట్ ఈజ్ ఇట్స్ ఫ్యూచర్ ఫర్ 2-3 years అంటున్నారు. ఫ్యూచర్స్లో తీసుకున్నారా లేకపోతే క్యాష్లో తీసుకున్నారా? ఐ థింక్ ఫ్యూచర్స్లో లేదండి. స్టాక్ అరౌండ్ ₹44 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ 2015లో 320 ఉన్న రూపీస్ స్టాక్ క్లోజ్ టు 34 దాకా పడుతుంది చూసాం. సో ప్రాబ్లీ మీ దగ్గర ఉంటే కనుక 5 monthsలో ఏదైతే ఉందో 34 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 44 ఉంది. అండ్ మార్కెట్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి స్వింగ్ హై ఏదైతే ఉందో 62 దాకా వస్తే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ ఇలాంటి స్టాక్స్ కొనేసి హోల్డ్ చేసే స్టాక్స్ కాదండి. ఐ థింక్ యాక్టివ్గా మానిటర్ చేసి స్టాప్ లాస్ పెట్టుకుని అండ్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకుంటుండాలి. ప్రాబ్లీ వీటిని ట్రేడింగ్ స్టాక్స్ ఉంటాం. సో ఒక లాస్ట్ మెయిల్ తీసుకున్నాం, నర్సరావుపేట నుంచి మూర్తి పంపించారు. నవీన్ ఫ్లోరైన్ ఎక్కడ కొనుక్కోవచ్చు, దీన్ని ఏ రేట్ దగ్గర కొనుక్కోవచ్చు? చాలా మంచి కంపెనీ అండి, మనకి ఎప్పటి నుంచో పాజిటివ్ అయిన కంపెనీ. మన ప్రోగ్రాంలో కూడా చెప్పున్న కంపెనీనే. డిప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకోండి. అంటే నేనంటే హ్యూజ్ మల్టీ బ్యాగర్స్ చాలా వెల్త్ క్రియేట్ చేసిన ఇంకా క్రియేట్ చేసే అవకాశం ఉన్న కంపెనీస్ అండి. సో నిఫ్టీలో ఒక 33 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ని ఇంకా అడ్వైజ్ చేస్తారా మీరు? డెఫినెట్లీ అండి. ఇనిషియల్ స్పీచ్లో కూడా అదే చెప్పాం. ఆల్మోస్ట్ డేలో 9212 వచ్చింది. సో ఇక్కడ నుంచి 18-20 పాయింట్స్ అప్ వచ్చింది. సో ప్రాబ్లీ 9212 చాలా కాషియస్గా వాచ్ చేయాలి. సో 9212 కట్ అయితే కనుక 20-30 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్గా సజెస్ట్ చేస్తాం విత్ 20 పాయింట్స్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. అగైన్ 91-92 కింద స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ మార్కెట్ కొంచెం రికవర్ అయితే కనుక మిడ్ సెషన్లో ప్రాబ్లీ ఈరోజు గ్యాప్ ఏదైతే ఉందో టోటలీ ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. 9260, 9270 అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో గెయినర్స్ లిస్ట్లో సర్ప్రైజింగ్లీ MFSL ఈజ్ ది టాప్ గెయినర్ విత్ ఆల్మోస్ట్ 3.5% లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ గెయినర్ PVR, తర్వాత డెల్టా కార్ప్, ఐడియా సెల్యులర్, TVS మోటార్స్, IIFL, బజాజ్ ఫైనాన్స్, VRL, లాజిస్టిక్స్ ఇవి మనకు లాభాల్లో ఉన్నాయి. నష్టపోయిన స్టాక్స్లో యూనిటెక్, అదాని పోర్ట్స్, జెట్ ఎయిర్వేస్, KEC ఇంటర్నేషనల్, రతన్ పవర్, సన్ ఫార్మా, జుబ్లెంట్ ఫుడ్, రెడింగ్టన్ ఇటువంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. అండ్ డాలర్తో రూపాయి 64.44. సో ఇవాళ కూడా రూపీ స్ట్రెంత్ కొనసాగుతోంది డాలర్తో. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money. ట్రేడింగ్లో చేతులు కాలుతున్నాయా? ఇంట్రాడేలో నష్టాలు పెరుగుతున్నాయా? నిపుణుల సలహాతో మెళకువలు నేర్చుకోండి. ఫండమెంటల్స్ నేర్చుకుని లాభాల పంట పండించే లాంగ్ టర్మ్ స్టాక్స్ పిక్ చేయండి. మీకోసమే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ నిర్వహిస్తోంది టెక్నికల్ ఫండమెంటల్ వర్క్షాప్. ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్టులంతా మీ దగ్గరికే వస్తున్నారు. డోంట్ మిస్ ఇట్. ఏప్రిల్ 15వ తేదీన శనివారం. వేదిక వి కన్వెన్షన్, బెన్ సర్కిల్, విజయవాడ.
వివరాలు రిజిస్ట్రేషన్ కోసం profityourtrade.in వెబ్సైట్ ని చూడండి లేదా 9505020443 99595 55619 నంబర్లకు ఫోన్ చేయండి. Select your dream home in Real City. Expert opinion. Project developments. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్ ప్రొఫైల్. రియల్ సిటీ ప్రతి ఆదివారం ఉదయం 9:30 మీ TV5 లో. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్